మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ మీద బెట్టింగ్ యాప్ మీద బతికేవాడు వాడు అమ్మ నాలుగు తాడిసి బతికినట్టు అంతే. మరి చాలా మంది క్రికెటర్స్, సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. చెప్తున్నా సమాధానం బరాబర్ చెప్తున్నా. బెట్టింగ్ యాప్ అడిగిన ప్రతి లంచ్ అప్పుడు లోపడినప్పుడు చెప్తున్నా వాళ్ళ అమ్మని అయ్యిని అమ్ముకుని బతికినట్టు. అంటే చాలా మంది చనిపోతున్నారు. దాని మీద ఎంతో మంది సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు. అందరూ చెప్తున్నప్పుడు ఈడేం పీకుతున్నాడో అంటే శవాల మీద డబ్బులు ఏరుకునే రకాల ఇది కరెక్ట్ కాదు. ఆ నాని ఉన్నాడు కదా, ఆ నానిని పద్ధతిగా ఉంచకూడదు. నాలుగు పీకి పెట్టాలి. ఒక తల్లి వెళ్ళకూడదు అట్లా పట్టుపట్టు పీకి ఓరే బెట్టింగ్ ఆడకరా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలి. మేపకూడదు. ఎందుకంటే ఆ బెట్టింగ్ ఆటల మీద ఎన్ని జీవితాలు ఖరాబ్ అయినాయి తెలుసా? ఎంతమంది రోడ్డుని పట్టారు తెలుసా? మొత్తం పిల్లలు పీసులో లేకుండా చిన్నపిల్లలు పెద్దలు మొత్తం చనిపోయారు. ఈ బెట్టింగ్ ఆడినవాడిని బయటకు కూడా తీసుకురావద్దు. అందులో పెట్టి సీసాపిక్కలు అన్నం పెట్టాలి. ఏ తెలీదా? చదువుకోలేదని అడుగుతున్నాడు. బయట మీద బతుకుతున్నాడు. పెద్ద పెద్ద వీడియోస్ చేస్తూ ఉంటాడు కదా. చేపలు కష్టజీవే కదా. నాని అయినా నానికి ఆ మాత్రం ఇంగితగానం లేదా? ఎవడైనా కష్టపడ్డ సొమ్మే కదా. ఎవడో చేయమంటే చేస్తాడు. అదంటే అన్నం తింటున్నాడా పియ్యి తింటున్నాడా? ఆ పందేం బెస్ట్ కదా. ఎక్కడ ఉండాలి అక్కడ దొల్లుతుంది. ఇలాగ మనుషుల మీద ఏంటి రక్తమాసాలు తింటాడా నానిగాడు? ఈ వీడియో ఆయన కేసు ఏరేసిరా చేయండి. సో మరి ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలి గవర్నమెంట్? ఒక్కడిని ఇద్దరిని ఊరు తీసేయాలి. దైత్యం ఉండిపోద్ది. ఎందుకంటే వాళ్ళు చచ్చాడు కదా. వాడు ఎంత నరకం అనిపించాడు. ఆడు ఎన్ని మాటలు ఉంటాడు. చాలా మంది చిన్నపిల్లలు పెద్దోళ్ళు బెట్టింగ్ మీద సర్వనాశనం అవుతున్నారు. కానీ ఈ బెట్టింగ్ ఆడొద్దు ప్లీజ్. పిల్లలు పెద్దోళ్ళు ఏంటి ఎవరైనా సరే పిల్లలు ఆడితే ఏదో అనుకోవచ్చు. పెద్దలు కూడా ఆడుతున్నారు. పిల్లలు చెప్పి వయసులో ఉండి కూడా మీరు ఎలా ఆడుతున్నారు? మీకు ఆమె ఇంటికి వెళ్ళలేదా? కుక్కట్లో ఎవడో పైసలు రావో. ఎవడైనా సరే వాడుకు తప్పుదామని నెట్వర్క్ వాళ్ళకి లాభం వాళ్ళకి లాభం అందరికీ లాభాలే. మీరే నష్టపోకపోయి. అంటే ఫాలోవర్స్ కొంతమంది ఉన్నా కూడా బిల్డప్స్ ఎక్కువైపోయినాయి కదా ఈ మధ్య కాలంలో. ఇన్స్టాగ్రామ్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి మళ్ళీ మాలాంటి ప్రజలు ఉన్నంత వరకు అలాగే ఉంటుంది. మరి మాలాంటి పిచ్చోళ్ళు అనుకో పిచ్చి ఉన్న అంతసేపు అలాగే ఉంటుంది. ఫ్రీగా డబ్బులు వచ్చే కుక్కట్లో డబ్బులు వచ్చేయాలంటే అట్లాగే జరుగుతుంది. అలా రాదు. అలా చేయకూడదు. కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అంతేనా? కష్టపడాల్సిందే అంటారా? సూపర్.